విశాఖలో తొట్లకొండ వద్ద భూ ప్రకంపనల కేంద్రంగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఉదయం అల్లూరు జిల్లా వద్ద ఈ ప్రకంపనల కేంద్రంగా తొలుత భావించిన సిస్మాలజీ కేంద్రం పలు అధ్యయనాల తర్వాత స్పష్టతనిచ్చింది. ఈ మేరకు తన వెబ్సైట్లో భూకంప కేంద్రంగా విశాఖ జిల్లా తొట్లకొండను నిర్ధారిస్తూ వివరాలను అప్డేట్ చేసింది. దీని తీవ్రత 4గా రిక్టర్ స్కేల్పై నమోదైనట్లు గుర్తించింది. తెల్లవారుజామున 4:31 ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించింది. 17.83 డిగ్రీల అక్షాంశం 83.41 రేఖాంశం వద్ద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు ప్రకటించింది. ఈ తెల్లవారుజామున విశాఖలో పెద్ద శబ్దంతో భూ ప్రకంపనలు ఆ సమయంలో పలుచోట్ల ప్రజలు గుర్తించారు. విశాఖలోని సాగర తీర ప్రాంతంలో ఉన్న భీమిలి నుంచి తొట్లకొండ, తిమ్మాపురం, మధురవాడ, ఎండాడ, సాగర్ నగర్, హనుమంతువాక, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, అక్కయ్యపాలెం, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక సహా పలు ప్రాంతాలలో ఈ ప్రకంపనలొచ్చాయి. తెల్లవారుజామున మేల్కొన్న వారంతా భూమి కంపించినట్లు గుర్తించగలిగారు. కొందరు నిద్రలో పెద్ద శబ్దం కావడంతో ఉలిక్కిపడి లేచినట్లు వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సిస్మాలజీ అధ్యయన శాస్త్రవేత్తలు, పరిశోధకులు మాత్రం భూమి పొరల్లో సర్దుబాట్ల కారణంగా ఇలాంటి తక్కువ మ్యాగ్నిట్యూడ్తో సంభవిస్తుంటాయని స్పష్టం చేశారు. ఇవన్నీ మైనర్ ట్రెమర్స్. నార్మల్గా భూమి లోపల జరిగే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ జరిగే ప్రక్రియలో జరిగే నార్మల్ ప్రక్రియ. అదర్వైజ్ ఈ ఏరియా అంతా టెక్టానికలీ స్టేబుల్ అనేది జియలాజికల్గా ప్రూవ్ చేయడం జరిగింది. అంతే దీనికోసం ప్రజలు అంతా భయభ్రాంతులు చెందవలసిన పని లేదని నేను అనుకుంటున్నాను.